నమస్తే. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. ఇక్కడ పన్వాడ ఇబ్రహీంబాద్ లో ఉన్నాం. ఇక్కడ మండల అధ్యక్షులు మహేందర్ గారు ఉన్నారు. అలాగే విలేజ్ ఇబ్రహీంపట్నం విలేజ్ అధ్యక్షులు సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ప్రచారంలో భాగంగా 6 గ్యారెంటీలు గడప గడప తీసుకెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. 6 గ్యారెంటీల పట్ల కానీ ఇంకా మీ ఎంపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్తున్నారు. ప్రజలు ఏమంటున్నారు అని ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. ఇక్కడ విలేజ్ ప్రెసిడెంట్ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. ఎట్లా ఉంది ప్రచారంలో భాగంగా? బాగుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మంచిగా ఉంది. 70% కాంగ్రెస్ అనుకూలంగా ఉంది. 30% బీజేపీ ఉంది. కారు అన్నది లేదు. ఏదో కారు వాళ్ళకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. 70% మా గ్రామంలో 12,000 పైసలు ఓట్లు ఉంటాయి. ఈసారి కనీసం 1000 ఓట్లు దాకా కాంగ్రెస్. లాస్ట్ టైం అప్పుడే 550 పడ్డాయి, 580 పడ్డాయి ఒక బూత్ లో. ఇంకో బూత్ లో లీడ్ ఇస్తాం. ఈసారి ఇంకా అధికంగా లీడ్ ఇస్తాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రజలకు తీసుకెళ్తున్నారు కదా, కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని దానికి వివరిస్తున్నాం. దానికి ఏమన్నా వివరిస్తుంటే మన ఎలక్షన్ కోడ్ పడ్డం వల్ల, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, ఎంపీ ఎలక్షన్ కోడ్ పడ్డ దాని వల్ల మనకు రాలేదు. మిగతా గ్రామాలలో అవుతున్నాయి, మిగతా వేరే కాన్స్టిట్యూన్సీలలో మనకి అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది మనకు, ప్లస్ బస్సు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. మిగతా 4 గ్యారెంటీలు కింద ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అవి కింద మనకు అందుతాయి అని వివరించి వాళ్ళని మోటివేట్ చేస్తాం. ఇక్కడ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు గారు ఉన్నారు. వారు కూడా విలేజ్ కి తిరిగి అలాగే మండల్లో మొత్తం గ్యాదర్ చేసుకుని ప్రచారంలో భాగంగా మొదలుపెట్టి ఇక్కడ ఇంటికి గడప గడప ప్రచారం చేస్తున్నారు. వారిని కూడా తెలుసుకున్నాం. నమస్తేనా. ప్రతి విలేజ్ లో మీరు టచ్ చేస్తున్నారు. ప్రజలు ఎట్లా ఉంది స్పందన? మంచిగా ఉంది. పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఈసారి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మా పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు మాకు మంచి భవిష్యత్తు ఉంటుందంట అని చెప్పి బాబునాథ్ జిల్లా వాసులు అందరూ కూడా అనుకుంటున్నారు. అంతేకాకుండా మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సాముడు మంచి ఏ ఆపద వచ్చినా ఆయన కూడా ఆదుకుంటాడు. ఎవరికి ఏ అన్యాయం చేసే మనిషి వాడు కాదు. భూ కబ్జాలు కానీ, కళ్ళుదొంద కానీ, సారదొంద కానీ ఇలాంటి చేసే మనిషి కాదు. సామ్యుడు ప్రజలకు వేలు చేసే మనిషి కాబట్టి అందరు ప్రజలు పన్వాడ మండలం లోపల దాదాపు 70% రైతులు కానీ, పొడుగు బలిగిన వర్గాలు ఆదరిస్తారు కాంగ్రెస్ అని. కాంగ్రెస్ అధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు మంచి పొలాలు అందాలన్నా, కర్బేన, ఉదండపురము, ఇది హేమసముద్రం నీళ్లు నిండాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగాలన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ చేయవలసి వస్తుంది. పింఛన్లు కానీ, ఇండ్లు కానీ, సిలిండర్లు కానీ, కరెంటు బిల్లు కానీ అన్ని మార్పు చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్. కొన్ని అమలు కాలేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందువలన అమలు కాలేదు. ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ అయిపోయిన తర్వాత అన్ని అమలు అవుతాయి. అంతేకాకుండా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మహబూబ్నగర్కు మంచి నిధులు వస్తాయి. అన్ని మన సుశశామలం అయిపోతుంది మా మహబూబ్నగర్ జిల్లాలో అని మేము ఆశిస్తున్నాం. ఇంకోటి, మహబూబ్నగర్ 2 నియోజకవర్గాలు గెలిపించుకోవడం ఒక సవాల్గా భావిస్తున్నారా? ఖచ్చితంగా గెలుచుకునే సవాలు ఉంది. మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఆదరణ చూసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఆయనను మనం ప్రధానమంత్రిని చేసుకుంటే ఈ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాలు ఉండి బీదలకు, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఉపాయం చేయలేదు. నిరుద్యోగ సమస్య ఉంచింది. కేవలం ఆదాని అంబానికే కట్టబెట్టే ఆలోచన చేస్తుంది. బడుగు బలహీన వర్గాల గురించి ఏం ఆలోచన చేస్తలేదు. కేవలం ఒక మతాన్ని గుర్తు చూపించి ఓట్లు దండుకోవడమే కానీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తలేదు. 10 సంవత్సరాల నుంచి మేము చూసినాం. ఇక్కడ కేసీఆర్ని పొందబెట్టినాం, అక్కడ మోదీని కూడా మేము పొందబెట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అంతా నిర్ణయించుకున్నారని మేము తెలియజేస్తాం. ఇప్పుడు ఎక్కువ ఏమంటారు విలేజ్ లలో రైతు బంధు పడతలేదు అని వాళ్ళు అంటారు. రైతులు వాళ్ళకి ఏం చెప్తారు అన్న సమాధానం ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మేము కేసీఆర్ కనీసం 7 లక్షలు అప్పు చేసిపోయాం. 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది. చేసిపోయిన తర్వాత దానికి
ఎత్తి కట్టుతున్నారు మన ప్రభుత్వం. ఇప్పుడు అది కూడా చెప్పిండు. ఇప్పుడు 5 గ్యారంటీలు అమలైనాయి. బస్సు కానీ, కరెంట్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఆరోగ్యశ్రీ ఇవి అమలు అయిపోయినాయి. ఒక రైతు రుణమాఫీ, అది రైతు బంధు కూడా 5 ఎకరాల వరకు చేసిండు. రైతు రుణమాఫీ 15 ఆగస్టు జెండా వందన వరకు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పిండు. ఖచ్చితంగా అమలు అయితే ఎవరైతే బావ్ 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 అంటున్నారో, ఎవరైతే గోల్ గోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ త్వరలోనే సమాధానం చెప్తాడు మా రేవంత్ రెడ్డి అన్న గారని మేము నమ్ముతున్నాం. ఈ సమస్యలు ఏమన్నా విలేజ్లలో వాటర్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఆల్రెడీ వెళ్తుంటారు ఆ విలేజ్లకి ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు కొద్దిగా వర్షాలు అట్టడిగిపోయినందుకు ఉన్నందువలన మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బోర్ కావాలంటే తక్షణం పంపించి బోర్ వేపిస్తున్నాడు. నీళ్లు పడితే మోటార్ కూడా ఫిట్ చేపిస్తున్నాడు. ఇప్పుడు కనీసం దాదాపు ఇక్కడ మొత్తం చుట్టుముట్టు గ్రామాలలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ వెంబడే నీటి దాహం తీర్చే కార్యక్రమం చేస్తున్నాడు. తగ్గిపోయిన మండలం లోపల పూర్తి స్థాయిగా చేస్తా ఉన్నాడు. ఆయన ఏ ఆపద వచ్చినా కూడా మనం పోయి ఈ సమస్య ఉందంటే వెంటనే తీర్చే మనిషి మా ప్రియతమ నాయకుడు మామనార్ ముదిగుడ్డ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు కనిపిస్తారన్న మీరు? ఇంకోటి ఇప్పుడు కూడా వంశీంద్ర రెడ్డిని ఎంత మెజార్టీ తోటి గెలిపిస్తారు మీరు? ఖచ్చితంగా మేము అనుకుంటాం 40,000 మెజార్టీ రావచ్చు మామనారు కాన్స్టిట్యున్సీ లోపల. మేము ఆ విధంగా మా నాయకులు అడుగులేస్తున్నారు. ఎందుకంటే ఉండేది మే ప్రభుత్వం, 5 ఏళ్ళు చేసేది మేము. పింఛన్లు ఇవ్వాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా మేమే. కింది నుంచి పై వరకు ఒకటే స్థాయి ఉంటే మాకేం ఇబ్బందులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని మా నమ్మకం. అందుకొరకే అందరు కూడా పబ్లిక్ కూడా కింది నుంచి పైకి ఒకరే ఉండాలి. మధ్యలో వేరే వాళ్ళు ఉంటే, ఒక పొలం ఉంటది, పొలం ఇంటి పక్కల చేను పక్కల ఒక పొలమే వేరే వాళ్ళు కొనుక్కుంటే సహించరు. అట్లాంటిది ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి. అందుకొరకే ఖచ్చితంగా మా నమ్మకం పూరా ఉంది. కింది నుంచి పై వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలని చెప్పి పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. మా ఆలోచన విధానం కూడా అదే ఉంది. మా ఎమ్మెల్యే కానీ, మా ఎంపీ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి అన్న గారి కానీ అందరూ, ఆయన కూడా మంచి ఎంపీ అభ్యర్థి, మంచి స్వామ్యుడు, ఎన్ఐసి నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి, డాక్టరు, మళ్ళీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు. ఆయన చాలా డిసిప్లిన్ మనిషి, కరుడు కట్టిన కాంగ్రెస్ మనిషి. ఆయన క్రమశిక్షణ, ఆయన నైపుణ్యతను చూసి ప్రజలు ఓట్లు వేయాలని అనుకుంటున్నాను. మీ మండల కాడికి ఎంత మెజార్టీ రావచ్చు? మా మండలం కాడికి కనీసం 15,000 రావచ్చు అని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఖచ్చితంగా 10,000 అయితే వస్తాయి. మా సీనియర్ నాయకులు కష్టపడుతుండ్రు, మండల నాయకులు కష్టపడుతుండ్రు, ఎమ్మెల్యే గారు కనబడుతుండ్రు, హనువాడ మండల ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి అన్న గారు కష్టపడుతుండ్రు, సీనియర్ నాయకులు, ఇంతకుముందు ఉన్న సీనియర్ నాయకులు కష్టపడుతున్నారు. వాళ్ళ స్థాయికి తగ్గట్లు కింది కానుంచి పై వరకు వాళ్ళ స్థాయి లోపల ఖచ్చితంగా కష్టపడుతుండ్రు. భారీ మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అనే నాయకత్వంలో సీనియర్ నాయకులు అయితే ప్రచారం బాగా చేస్తున్నారు. అలాగే వారు ఎంతో కష్టపడి అసెంబ్లీ ఎలక్షన్ లో మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా 40,000 మెజార్టీ తోటి వంశీచంద్ర రెడ్డిని గెలిపించుకోవడం అని ఇక్కడ హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నమస్తే. మామనార్ లోకల్ ఇబ్రహీంబాద్ కదా, ఇబ్రహీంబాద్ లోపల ఇక్కడ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని కూడా తెలుసుకుందాం. సీనియర్ కాంగ్రెస్ నాయకులు. నమస్తేనా? మీరు కూడా ప్రచారంలో భాగంగా మండల అధ్యక్షులతో పాటు విలేజ్ అధ్యక్షులతో పాటు వెళ్తున్నారు సీనియర్ నాయకులుగా. మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రచారంలో భాగంగా? ప్రచారం మాకు చాలా తృప్తి ఉంది. చాలా బాగుంది ప్రచారం. అంటే మా గ్రామంలో ప్రజలు ప్రతి గడపకి వెళ్తున్నా మేము, స్పందన చాలా బాగుంది. ఎందుకంటే గతంలో ఎస్సీ దళితులు ఉన్నారు ఏమనంటే, అయ్యా ఈ రోజు మేము బుక్క అన్నం తింటున్నామంటే ఆనాడు ఇందిరమ్మ తల్లి మాకు భూములు ఇచ్చింది, మేము ఇలా నివాసం వింటున్నామంటే కూడా ఆ టైంలో కవేలలు ఉండే ఈ నివాసం ఉన్న ఇల్లు కూడా ఆ ఇందిరమ్మ తల్లి ఇచ్చింది. పేదోడు బాగుపడాలంటే ఒక కాంగ్రెస్ వల్లనే సాధ్యము అని పబ్లిక్ చెప్తున్నారు. మొన్న 6 గ్యారంటీలు కూడా ఇచ్చిన 6 గ్యారంటీ కూడా ప్రతి గ్యారంటీ గడప గడపకు వెళ్ళి అమ్మ మొన్న అంటే ఆవు బిడ్డ మీరు చేసిండ్రు. మన ఎమ్మెల్యే గారు కూడా మన మా ఊళ్ళో వచ్చి ప్రచారం చేసిపోయారు. ఎమ్మెల్యే గారు కూడా ఒకటే చెప్పిండ్రు, కొందరు అడిగి సార్ మాకు ఇండ్లు కావాలంటే అమ్మ ఈ ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను మీ ఊర్లోకి వస్తా, మీ మండల ఇన్ఛార్జి ముఖ్య నాయకుడు సురేందర్ రెడ్డి గారు ఉంటాడు, ఆయనతో పాటు గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఉంటారు. మీకు వారంలో ఒక రోజు మీ ఊర్లోనో ఒక చెట్టు కిందనో ఒక గ్రామ పంచాయతీలో లేకపోతే ఒక రామాలయంలోనో ఎక్కువ కూర్చొని ప్రతి ఒక్కరు వచ్చి మీ సురేందర్ రెడ్డి గారి సమస్యలు చెప్పండి. ఏమున్న నిమిషాల మీద అంటే సాధ్యమైనంత వరకు అతి త్వరలో మీరు అప్లికేషన్ ఇచ్చిన వెంబడే మీ సమస్యలు తీరుస్తాము.
అది కాకుండా ఇంకోటి నీటి ఎద్దడి కూడా అయింది. మిషన్ భగీరథ నీళ్లు ఈ వర్షాలు లేక దూరాల నీళ్ళు లేకుండా అయితే కూడా మమ్మల్ని కూడా మనము పిలిచిండు. మా గ్రామంలో అందరూ తోటి కార్యకర్తలను పిలిచి నీటి సమస్య ఉంటే కూడా నా దృష్టికి తీసుకురండి, ఇమీడియట్లీ బోర్ వేసి కూడా మీకు కొత్త మోటార్ శాంక్షన్ చెప్పేసి పబ్లిక్ దాహం తీసుకోవడం, ఎందుకంటే ముఖ్యమైనది మంచిగా కావాల్సిన నీరు కాబట్టి ఆ విధంగా కూడా ఎమ్మెల్యే గారు ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఎలక్షన్ కోడ్ అది ఏమున్నా సరే ఫస్ట్ మనము నీరు దాపాలి పబ్లిక్ అని ఆలోచన. మన నాయనంపల్లి నీటి ఎద్దడి ఉంటే కూడా బోర్ వేయించి ఇమీడియట్లీ గ్రామస్తులు వెళ్ళి 5 లక్షలు ఎంబడి శాంక్షన్ చేసి నీళ్ళు ట్యాంక్ ఎక్కిపించిండు. ఈ 6 గ్యారెంటీలు కొందరు ఏమన్నా అయ్యా మనకు ఫ్రీ కరెంట్ వస్తలేదు, సిలిండర్ వస్తలేదు అని వాళ్ళు అంటారు. అమ్మ మనకు మన జిల్లా మన ఎమ్మెల్సీ కోడ్ కోడ్ ఉండే కాబట్టి ఆ కోడ్ వల్ల ఇది ఇంప్లిమెంట్ కాలేకపోయింది. ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోగానే ఎలాంటి ప్రతిదీ 6 గ్యారంటీలు సోనియమ్మ మనకి ఏదైతే ఇచ్చిందో అది కూడా అని ఇంకొకటి పబ్లిక్ కూడా చెప్తున్నా అంటే ఆనాడు కరువు వస్తే కూడా ఇందిరామ ఆ కాలంలో ఉపాధి హామీ పెట్టి ఆ రోజు పబ్లిక్ అంటే ఫ్రీగా డబ్బులు ఇస్తే పబ్లిక్ సోమరిపోతలు అవుతారని సోమరి కింద పడతారని ఏదో చిన్న ఇంత పని చేపించి ఎండ కాకముందు ఇంత పని చేపించి ఉపాధి హామీ ఫస్ట్ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. కాలక్రమేణా మళ్ళీ కొన్ని పరిణామాల వల్ల అంతరించిపోయినా కూడా 2004లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మన సీఎం అయినప్పుడు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉండి అప్పుడు ఇట్లా 2003-4 కరువు వచ్చింది. కరువు వస్తే కూడా 100 రోజుల పని మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసి 100 రోజుల పని పెట్టి 100 రోజుల్లో రోజుకు 100 రూపాయల కూలితోనే ఉపాధి హామీ స్టార్ట్ చేసింది. 2004-5లో కూడా మేము కూడా ఉపాధి హామీకి వెళ్ళాము. మేము కూడా గ్రూపులు చేసి కూడా మేము ఇది చేస్తాము. ఆ విషయం కూడా ప్రతి ఇంటికి కూడా మేము ఇప్పటి వరకు చెప్తాం. ప్రతిరోజు కూడా మేము ఉదయం అంటే ఈ టైం కాలం ప్రచారం కూడా ముగిస్తుంది. ఎందుకంటే ఎండ అవుతుంది ఒకటి, పబ్లిక్ కూడా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. అందుకని మేము 6:30కు స్టార్ట్ చేసి 8:30కు ప్రచారం కూడా ముగిస్తున్నాము. ఇది ఖచ్చితంగా కూడా మా మండలికి లీడ్ ఇస్తాము. మా గ్రామంలో కూడా మొన్న ఎలక్షన్లు అంటే అవతల టీఆర్ఎస్ ప్రభుత్వం మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా, టీఆర్ఎస్ నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చినా మేము కానీ మా తోటి కార్యకర్తలు మా అధ్యక్షుడు ఎవరమైనా కూడా ఎవరి బెదిరింపులకు లొంగలేదు, ఏం చేయలేదు. పబ్లిక్ లకు ఒకటే మనం యుద్ధం చేయాలి. ఇది ఒక మహాభారత సంగ్రామము. ఈ మహాభారత సంగ్రామంలో సౌమ్యుడు అయిన మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలి. మనము మంచిగా ప్రశాంత వాతావరణంలో మనం బతకాలంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చాలా స్వామి, ఆయన చీమకు కూడా హాని చేయని వ్యక్తి, సిస్టమేటిక్ వ్యక్తి, క్రమశిక్షణకు మారు పేరు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఆ రకంగా ఆయన మనం గెలిపించుకోవాలని ఆ రోజు గెలిపించుకోవాలి. అప్పుడు ప్రజలకు చెప్పి ఆ విధంగా అమ్మ ఇంతకుముందు ప్రభుత్వం వేరు ఇప్పుడు వేరు, రేషన్ కార్డు కూడా 2004లో మా స్కూల్ అనే ఫోటోలు దింపి రేషన్ కార్డు వచ్చినాయి. ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఒక రేషన్ కార్డు కూడా మా అని ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రేషన్ కార్డు రాలేదు. కోరి తెచ్చుకున్న తెలంగాణ, మేము కూడా తెలంగాణ ఉద్యమకారు ఉన్నానా 2003లో కూడా అప్పుడు ముమ్మరంగా ఉద్యమం చేస్తాము. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం కూడా రాజీనామా చేసి నా తెలంగాణ సాధన ముఖ్యం, నా తెలంగాణ ప్రజలు ముఖ్యం, నా తెలంగాణ పిల్లలు ముఖ్యము, నా ఉద్యోగం నిన్న ఉద్యోగం చేస్తున్న ఒక్కరిని బతుకుతా, నా తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే లక్షల మంది విద్యార్థులు బాగుపడతారనే కాన్సెప్ట్ తో ఆయన ఉద్యోగం చేసిండు. ఆయన బాటలో ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు కూడా మేము ఆయన బాటలో నడుస్తున్నాము. సాధించుకున్న తెలంగాణ కూడా తీటతెల్లని అయిపోయినట్లు ఎలాంటి మనం సాధించడం ఏది కూడా మనకు జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన దక్షిణ తెలంగాణ మన పాలమూరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొద్ది లాభం జరిగింది. కానీ తెలంగాణ వచ్చినాక మేము అదే మన సొంత కళ అనేది ఈ రోజు వరకు కూడా కళగానే మిగిలిపోయింది, కానీ మన కళ తీరలేదు. కనీసం ఇప్పుడైనా సరే మన ఎమ్మెల్యే సౌమ్యుడు ఇంకోటి మన పాలమూరు ముద్దుబిడ్డ మన జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి కావడం మన జిల్లా ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఇది. అంటే ఇంతమంది అంటే మా జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఎప్పుడో శాంక్షన్ అయిన జి చిన్నారెడ్డి అప్పుడు అసెంబ్లీలో మాట్లాడి కూడా మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలంటే కూడా ఆయన శ్రీశైలంకి వెళ్ళి చేస్తాం కేసీఆర్ అంటే కూడా అంత దూరంకి వెళ్ళి అవసరం లేదు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాల కోయిల్ సాగర్కి వెళ్ళి జూరాలకి వెళ్ళి మాకు ఇస్తే ఈ అన్వాడ మండలి కొన్ని ప్రాంతాలు మక్తల్ నారాయణపేట కూడా సస్యశ్యామలమైందంటే కూడా జి చిన్నారెడ్డిని కేసీఆర్ ఏమనంటే ఫస్ట్ అసెంబ్లీలో ఇది చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యేగా ఉంటే అడిగితే చిన్నారెడ్డిని దూరాలకు తలా తోక తెలుసా అని ఎద్దే ఆయన ఒక పెద్ద సీనియర్ నాయకుడు, ఎన్నోసార్లు మంత్రి పదవులు చేపట్టినా కూడా ఆయన సొంత కార్లు, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ కార్లో తిరిగిండు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు సొంత కార్లోనే తిరిగిండు. కానీ అంత ఈ రోజు వరకు చిల్లి గవ అంటే రాజకీయ పరంగా సంపాదించిన వ్యక్తి జి చిన్నారెడ్డి.
అటువంటి వ్యక్తిని కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి వచ్చి రాగానే మక్తల్ నారాయణపేట కోయంగా ఎత్తిపోతలు కూడా 5,000 కోట్ల నిధులతో శాంక్షన్ చేసిండు. ఇలా పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. పాలమూరు ప్రజలంతా, ఈ పాలమూరు పార్లమెంట్ ప్రజలంతా, దానితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా నార్త్ కర్నూలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి పనులు చేసి ఖచ్చితంగా పాలమూరు 2 సీట్లు గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. ప్రజలు గెలిపిస్తారు. జై కాంగ్రెస్.